మీరు కేటీఆర్ నిలబడుతున్నారు వాళ్ళ కోసం, కానీ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ చేపించింది, కేటీఆర్ చేపిస్తుంది అనేసి దీన్ని మొత్తం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయ్ గారు, నిజంగా బీఆర్ఎస్ఏ చేయించింది అంటే ఆ రోజు అక్కడ బీఆర్ఎస్ కండువాలు వేసుకొని పోతారండి. ఫస్ట్ పాయింట్, మీరు సెల్ ఫోన్ అంటున్నారు. మీరు కాల్ డీటెయిల్స్ తీయండి. మీరు కాల్ డీటెయిల్స్ మీ దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ట్యాపింగ్ వ్యవస్థ అంతుంది కదా, మీరు కాల్ కన్వర్సేషన్ చేయండి. వాళ్ళు గత 6 నెలల నుంచి కొట్లాడుతున్నారండి. వాళ్ళు ఒక్కరోజు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందులో వాళ్ళు 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. సడన్గా నిన్న ఆఫీసర్ల మధ్యలో రైతుల మధ్యలో జరిగిన తోపులాట అది సడన్గా బీఆర్ఎస్ చెప్పించిన కుట్రలాగా ఎట్లా అవుతుందండి? 6 నెలల నుంచి చేస్తున్నారు. మీ దగ్గర అంతుంది కదా ఎవిడెన్స్, శోధ ఎవిడెన్స్. కలెక్టర్ ఏమో మళ్ళీ ఇందులో కూడా కలెక్టర్ దాడి జరగలేదు, మీరు దాడి అనే మాట అనొద్దాను అంటాడు. మరి దాడి చేశారనేసి ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు, వీళ్ళని పాపం నరేందర్ రెడ్డి గారి కన్ఫెషన్ చూస్తే అదో పెద్ద జోక్ అనిపిస్తుంది నాకు. ఆయనంట కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పని చేసిందంట. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయాలంట. అతలాకుతలం చేయడం కోసం కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిండంట. ఆ ఆదేశాలను ఆయన పాటించిండంట. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన కన్ఫెషన్లో కేటీఆర్ ఇట్లా చేయమని చెప్పినందుకే చేసిన అని చెప్తున్నాడు. ఆయన పోయి ఆయన ప్లాన్ ఇస్తే చేస్తారంట. అసలు ఆయనకు సంబంధమే లేదండి ఇందులో. ఒక ఎమ్మెల్యేగా తన పార్టీ కార్యకర్తలు కంటిన్యూస్గా ఆయనతో మాట్లాడుతుంటే ఆ కాల్స్ కంటిన్యూస్గా మన స్విచ్లో రికార్డ్ అవుతూనే ఉంటాయండి. సో కానీ కాళ్ళల్లో ఎమ్మెల్యే ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పినట్టుగా ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అసలు అవసరం ఆ ఎమ్మెల్యేకు? అది స్పాంటేనియస్గా జరిగిన ఒక సంఘటన. కలెక్టరే చెప్పిండు, పోలీసు వాళ్ళు బందోబస్తుతోని పొమ్మంటే లేదు, నేను ఆయన పోతా, నేను ప్రజలతో నేనే మాట్లాడతా. ఆయన కాడా వెంకటరెడ్డి, అదేవిధంగా మన కలెక్టర్ ప్రతీక్ జైన్ అనుకుంటాను, ఇద్దరు కలిసి పోయారు. దానికి ఎమ్మెల్యేకి, ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? ఎట్లా ఆయనను మీరు అక్యూజ్? అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ అక్కడ ఎవరిని చూపిస్తున్నారు? సురేష్ యాదవ్ అనే వ్యక్తినే కదా ఎక్కువ చూపిస్తున్నారు, సురేషే కదా. సో అతనికి అసలు భూమి లేదు, అతను బీఆర్ఎస్ కార్యకర్త. ఆయన ఆ రోజులో మాట్లాడిన 2 కాల్స్ అయితే నెల మొత్తంలో చూపించేసి మొత్తం ఒక రోజే 48 కాల్స్ మాట్లాడారు అనేసి దాన్ని బయటకు కూడా తీసిచ్చారు, ఆ ప్రింట్అవుట్ ను కూడా. 48 కాదండి, 48,000 కాల్స్ చేసినా కూడా అది తప్పు కాదండి. ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్త తన ఎమ్మెల్యే గారితో, ఒక తమ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్తో మాట్లాడడం తప్పు కాదు. మరి అక్కడ ఏం పని ఉంది అనేసి మాట్లాడుతారు. కలెక్టర్ తో మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఆయనే దాడికి ఉసిగొలిపిండి అనేసి ఇప్పుడు టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. తప్పండి, ఆయన దాడికి ఉసిగొలిపితే ఇప్పుడు మీరు ఇంతమంది మహిళలతో మాట్లాడిండ్రు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా చెప్తున్నారు. సార్, మాకు ఎవరు వచ్చిండ్రు ఎవరు పోలేని తెలియదు, మా దగ్గరికి వచ్చి మా పేపర్ల మీద సంతకం పెట్టండి, లేకపోతే మాత్రం మిమ్మల్ని వదలమని చెప్పి వాళ్ళందరూ భయపెట్టించినందుకే మేము తోపులాట చేసినాం. దానిలో కొంతమంది కొంత దూకుడుగా వివరించిన మాట వాస్తవమే అని చెప్పి ఒక మహిళ అయితే అది చెప్పింది. మీరు మా భూములు గుంజుకుంటే, ఇట్లనే గుంజుకుంటే మాత్రం మేము కారం పొడి తీసుకొని కూడా రెడీ ఉంటామని చెప్పి ఆమె ఎస్టీ కమిషన్ దగ్గర చెప్పింది. అయితే ఇప్పుడు 7-8 నెలల నుంచి జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. 7-8 నెలల నుంచి అంటే మీరు భూ సేకరణ చేయాలనుకుంటే వీళ్ళు గతంలోనే 2013లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం గురించి వీళ్ళకి చెప్పకుండా అసలు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు కనీసం ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరని వాళ్ళు చెప్తున్నారు. ఏమైనా తీసుకుంటున్నాం అనే మాటే చెప్తున్నారు తప్ప మాకు ఇంకే మాట చెప్పట్లేదు అంటున్నారు. అబ్సల్యూట్లీ, మీరు అనేది కరెక్ట్. అదే చెప్తున్నా, దుర్గం చెరువులో హైడ్రా తిరుపతి రెడ్డికి ఒక నోటీస్ ఇచ్చి ఆయనకు 30 రోజుల టైం ఇచ్చి ఆయన హైకోర్టు పోయి రిలీఫ్ తెచ్చుకునేదాకా మున్సిపల్ అథారిటీస్ ఆగినాయి, హైడ్రా అండ్ మున్సిపల్ అథారిటీస్ ఆగినాయి. మరి వీళ్ళకి కూడా అలాగే మీరు పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పోవాలి కదా, తప్పే ఉంది. ఆయన కాన్స్టిట్యున్సీ మీరు పోయి, అయ్యా ఇదిగో ఈ విధంగా చేయాలనుకుంటున్నా, మీకు ఓకే, నా కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇది, మీకు ఇంకా 60 లక్షలు ఎకరం పోతుంది అంటున్నారుగా, ఓకే 30 లక్షలు 40 లక్షలు నేను ఇస్తాను, మీరు వదులుకోండి అని ఆయన చెప్పాలి. లేకపోతే వాళ్ళనన్నా ఇంటి దగ్గరకు పిలిపించుకొని ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, దాంట్లో కంపెనీలో మీకు కూడా భాగస్వామ్యం ఇస్తాను, కంపెనీ కలకాలం నడిచినంత కాలం మీకు కూడా దాంట్లో నుంచి ప్రాఫిట్స్ వస్తుంటాయని చెప్పాలి. 2-3 మోడల్స్ ఉన్నాయి దాంట్లో. ఆ మోడల్స్ లేవు, కంపెనీ షేర్లో మీకు కూడా కొంత షేర్స్ని అలాట్ చేస్తాను అని అన్నా చెప్పాలి. అవి లేదు ఇవి లేదు, డైరెక్ట్ పోలీసులను కలెక్టర్లను పంపించేసి మీరు గుంజుకోండి అంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? నేను ఆ ప్లేస్లో ఉంటే నేను కూడా ఊరుకోనండి, ఉదాహరణకి మాటికి మల్లన్న సాగర్ విషయం ఎత్తుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ ఫార్మాసిటీ అండ్ భూములు అండ్ మల్లన్న సాగర్ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని గురించి కదా, మేము చేస్తే వాళ్ళు చేసే తప్పలేదు, నేను చేసే తప్పేందనే మాటని బాగా తెరపైకి తీసుకొస్తారు కదా. మల్లన్న సాగర్ వేరే,
ఫార్మాసిటీ వేరండి. మల్లన్న సాగరు అది తెలంగాణకు అసలు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ, అదేవిధంగా నీళ్లు లేక గొంతెండిపోయిన తెలంగాణకు, అదేవిధంగా మొత్తం పొలాలన్నీ కూడా బీడు పడి నోళ్ళు తెరుచుకున్న పరిస్థితిలో గోదావరి నీళ్లను హైదరాబాద్ దాకా తీసుకురావాలి, బసవాపూర్ రిజర్వర్ దాకా తీసుకురావాలనే కాలేజ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏర్పాటు చేసే క్రమంలో వచ్చింది మల్లన్న సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ కానీ, లేకపోతే రంగనాయక సాగర్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. దానికి ఫార్మాసిటీకి అసలు అది రైతుల జీవితాలను బాగు చేసేదండి, రైతుల జీవితాలను పాడు నాశనం చేసేది. అది రైతుల పొలాల్లోకి నీళ్లు పండించేది మల్లన్న సాగర్, రైతుల భూగర్భ జలాలను పెంచేది మల్లన్న సాగర్, ముదిరాజులకు చేపలు ఇచ్చేది మల్లన్న సాగర్, ఆ ప్రాంతంలో భూములకు రేట్లు పెంచింది మల్లన్న సాగర్. ఇదేమో ఫార్మాసిటీ రైతులను ముంచడమే కాదు, మహిళలను పురుషులను అందరినీ కూడా కబలించేది అనారోగ్యంతో. అది ఫార్మాసిటీ. మీరు అర్థం చేసుకోవాలి, రెండిటికి గుణాత్మకమైన తేడా ఉన్నది. మల్లన్న సాగరు జీవితాన్ని ఇచ్చేది, ఈ ఫార్మాసిటీ ఈ ప్రాజెక్ట్ అనేది జీవితాన్ని నాశనం చేసేది, భూములను నాశనం చేసేది, భూములను గుంజుకునేది, వ్యక్తులను రోడ్డు మీద కూలీలుగా చేసేది. అంటే ఇంకొక విషయము, ఎంతసేపు మేము అంటే మార్కెట్ రేట్కి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న డబ్బులకి అసలు కంపారిజన్ లేదు. సపోజ్ ఎకరానికి 15 లక్షలు ఇస్తామని ఏదో చెప్తున్నారు, ఆ భూమి ఎక్కడ రాదు కదా. మరి అంతగా అనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇంకొక ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం లేదా? ఇప్పుడు ఎంత తీసుకుంటారు? యాక్చువల్గా మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేసినా కూడా ఈ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ఇస్తే బాగుంటుంది. లేదా ల్యాండ్ లేదు అటువంటిప్పుడు కంపెనీలో షేర్స్ ఇవ్వండి, కంపెనీ షేర్స్ ఇవ్వండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కంపెనీలో మీరు ఒక 5% 10% షేర్స్ ఇవ్వండి. ఆ విషయం వాళ్ళకి చెప్పండి, ఈ విధంగా కంపెనీ రాబోతున్నది, వచ్చినప్పుడు ఈ షేర్స్ మీకు ఇస్తామని చెప్పండి, లేకపోతే మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పకుండా వీళ్ళను క్రిమినల్స్ లాగా సొంత ఊర్లో సొంత దండాలో భూమి ఓనర్లను, పట్టా భూమి ఉన్న వాళ్ళను క్రిమినల్స్ లాగా చూస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అంటే అసలు ఈ ప్రభుత్వం యొక్క భూసేకరణ విధానమే లోపభూయిష్టంగా ఉంది. ముందు భూసేకరణ ఎందుకు చేయాలనుకుంటున్నాను అనే విషయం రేవంత్ రెడ్డి గారు, ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన్నే, ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఆయన ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ వచ్చేసి తిరుపతి రెడ్డి ఏమో ఆయన మరుసటి రోజు వచ్చేది చెట్లకు జనాలు కొంతమందిని పిలుచుకొని ఫేవర్గా ఉన్న వాళ్ళని మాట్లాడి వాళ్ళంతా కూడా సిద్ధంగానే ఉన్నారు, అనవసరమైన రాజకీయం చేస్తున్నారు, రైతులు సిద్ధంగా ఉన్నారని మాట్లాడుతున్నారు. అందుకొరకే నేను అంటున్నా, తిరుపతి రెడ్డి నీ పేరు పక్కన IAS IPS అని కూడా పెట్టుకో. తిరుపతి రెడ్డి IAS, తిరుపతి రెడ్డి IPS, తిరుపతి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, రాజ్యాంగేతర శక్తి అని కూడా 4-5 బిరుదులు పెట్టుకొని Z+ కేటగిరీ సెక్యూరిటీతోని రాష్ట్రం అంతా తిరుగు, కొడంగలే కాదు రాష్ట్రం అంతా తిరగండి తిరుపతి రెడ్డి గారు. మీకు రాజ్యాంగ రక్షణ ఉన్నది, మీ తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన మీకు మొత్తం ప్రొటెక్షన్ ఇస్తాడు. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూమిని అంతా కూడా కబ్జా చేసుకోండి అని నేను తిరుపతి రెడ్డి గారికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఎవరండి అసలు పోవడానికి? ఆయన వచ్చి 100 వెహికల్స్తో పోయి మీరు భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా బరాబర్ తీసుకుంటాం అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి? ఆయన కలెక్టరా, ఆయన లేకపోతే ఒక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసా, లేకపోతే CCLనా, లేకపోతే చీఫ్ సెక్రటరీయా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూనా? ఏమో ఆయన అధికారం? మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కొడంగల్లో కొడంగలే కాదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట నడుస్తుంది. అందుకొరకే ఈ విధంగా తెలంగాణ. కానీ ఎట్లయినా తీసుకునుడు బరాబర్ అంటున్నప్పుడు ఆపడానికి ఎంత ఉందంటారు? తీసుకునే క్రమమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు బరాబర్ ఓపెన్గా చెప్తున్నారు తీసుకునుడే అనేది. మేమేమో మమ్మల్ని సంపి తీసుకపోరని వీళ్ళు అంటున్నారు. ఈ ఎక్కడ పడుతుంది అంతదాకా? వాస్తవం, చాలా మంచి ప్రశ్న, చాలా చాలా మంచి ప్రశ్న. అంతదాకా BRS పార్టీ అయితే పోనివ్వరు. ప్రజలు, ప్రజాస్వామిక శక్తులు, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు, ప్రజల కోసం పనిచేసే మీడియాలు, మీలాంటి వారు, వీళ్ళందరి సహకారంతో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. రాజ్యాంగ సంస్థలకు నివేదిస్తాం ఈ బాధలు. ఈరోజు ఎట్లయితే రాష్ట్ర SC ST కమిషన్ నివేదించినామో, రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉండే రాజ్యాంగ సంస్థలు కూడా వీటన్నిటిని కూడా నివేదిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఘోరాన్ని వివరిస్తాం. తర్వాత వాళ్ళకు అడ్డంగా మేము నిలబడతాం. ఏ విధంగా అయితే మూసీ సుందరీకరణ పేరు మీద బుల్డోజర్ తీసుకొని రేవంత్ రెడ్డి బయలుదేరితే ఆ బుల్డోజర్కు అడ్డంగా నిలబడాలి. తొక్కుకుంటూ పోతా అన్నాడు, చంపుకుంటూ పోతా అన్నాడు, ఆయన ఎక్కుకుంటూ పోతా అంటున్నాడు. చావుకు భయపడే వాళ్ళం మాట్లాడుతున్నాడు ఆయన భాషలో. ఆయన చావుకు భయపడే వాళ్ళం కాదు, జైలుకు పోయడానికి భయపడే వాళ్ళం కాదు. ప్రతిసారి కూడా మేము వాళ్ళని జైలుకు పంపిస్తాం, వీళ్ళని జైలుకు పంపిస్తాం, KTRని జైలుకు పంపిస్తాం, ఇంకొకరిని జైలుకు పంపిస్తాం. ఆయన కొద్ది చెప్తున్నారు KTR, బాబు మీ జైళ్ళకు వీళ్ళకు పంపించుకోండి, మేము అక్కడ మీరు పంపించినంత మాత్రాన నేను ప్రశ్నించే తత్వాన్ని మాత్రం నేను చంపుకోలేను, నేను తప్పకుండా ఈ ప్రజల పక్షాన్ని నిలబడతా అంటున్నారు. BRS పార్టీ
పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో తప్పకుండా మేము ఈ ప్రజల పక్షాన్నే ఉంటాం, పీడిత ప్రజల పక్షాన్నే ఉంటాం.